హాయ్, ఎలా ఉన్నారు? మొన్న ఆగస్ట్ 15కి బబుల్ని తీసుకొచ్చి 1 ఇయర్ అయిందనమాట. ఆ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ అని నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారని మళ్ళీ చెప్తున్నాను. అయితే 1 ఇయర్ యానివర్సరీ స్పెషల్గా దానికి ఒక ట్రీట్ తెప్పించాను. అంటే ఆల్మోస్ట్ క్యాప్సికమ్ లాగే ఉంటాయి, కాకపోతే మిరపకాయ సైజులో ఉంటాయి. కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటుంది వీటిలో అన్నారు. అందుకని కొంచెం ట్రీట్ లాగా ఉంటుంది కదా అని తీసుకొచ్చాను. అయితే బబుల్కి అయితే ఇది ఇస్తున్నాం, కానీ బయట ఉన్న బర్డ్స్ యానిమల్స్కి కూడా ఏదైనా చేయాలి కదా, పాపం వాటిని ఎవరు చూస్తారు అన్నట్టు డాగ్స్ కోసం పెడిగ్రీ, పిజన్స్ కోసం జొన్నలు కొన్నాను. ఇంకా జొన్నల్ని ఒక ప్లేట్లో వేసి పైన పెడదాం, టెర్రస్ మీద వచ్చి తింటాయి, ఎందుకంటే మా ఏరియాలో కొంచెం పిజన్స్ ఎక్కువ ఉంటాయి అని ట్రై చేస్తుంటే ఇంకా బబుల్ గారి హడావుడి మీకు తెలియదే ఉంది. కెమెరాని కొడుతుంది, ట్రైపాడ్ని కొడుతుంది, నా మీద ఎక్కుతుంది, మళ్ళీ దిగుద్ది. బాబోయ్, నా వల్ల కాలేదు అసలు. దీనిలో దాని ముక్కు ఊరుకోదు, మూతి ఊరుకోదు, నోరు ఊరుకోదు, రెక్కలు ఊరుకో, కాళ్ళు ఊరుకో, ఎటో తిరుగుతూనే ఉండాలి. సరే అని మొత్తం మీద దాన్ని ఎలాగోలా సెట్ చేసి ఇంక దీన్ని కట్ చేస్తున్నాను అనమాట. అంటే ఈ ప్లేట్లో వేసి, డిస్పోజబుల్ ప్లేట్లో వేసి పైన టెర్రస్ మీద పెడదాము అని. చూడండి, మళ్ళీ పైనుంచి చూస్తుంది. ఇంకా మొత్తానికి దీనికి ఏమనుకుందో సర్లే అని ఇంక అక్కడ కూర్చొని బుద్ధిమంతురల్లా కూర్చొని చూసింది. దానిలో వేస్తుంటే చూడండి, దాని క్యూరియాసిటీ చూడండి, ఏంటి ఏం చేస్తున్నారు వీళ్ళు, దీనిలో ఎందుకు వేస్తున్నారు అని. ఇంకా క్యూరియాసిటీ అయిపోగానే మళ్ళీ ట్రైపాడ్ మీద పడుతుంది. చూడండి ఇప్పుడు, ఎందుకంటే ట్రైపాడ్ని కొరుగుతానంటది. మామూలుది కాదు అసలు. ఇది నిజంగా తెలిసిందేగా, మీరు రోజు రెగ్యులర్గా వీడియోస్ చూసేవాళ్ళు దీని హడావడి తెలిసిందేగా. సరే అని ఇంకా ఇది ఫిల్ చేసిన తర్వాత ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట. పైకి వెళ్ళేటప్పుడు బబుల్ ఎక్కడుంది అని అనుకుంటారేమో, నా భుజం మీదే ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడండి. మొత్తానికి పైకి వెళ్ళిపోయి ఒక దగ్గర పెడదామని ట్రై చేసాం, కానీ ఎండగుంది, కానీ పిజన్స్ ఎక్కడో కనిపించలేదు అని అనుకున్నాను. ఇంకా ఈలోపు మళ్ళీ మన బబుల్ హడావుడు మొదలనమాట. కింద దిగుతానంటది. సరే అని దింపితే నా కాళ్ళు కొరుకుతా కూర్చుంటానంటది, అదే నా చెప్పులు. సరేలే అని ఇంకా ఈ బబుల్ హడావుడి చూసి చుట్టుపక్కల ఉన్న కాకులు గుమిగూడటం స్టార్ట్ అయినాయి. ఓరి బాబు, మళ్ళీ ఇది ఒక పెద్ద రచ్చలే అని చెప్పి ఇదిగోండి కాకులు ఇక్కడ వస్తాయి చూడండి. ఆ తర్వాత అటు సైడ్ కొంతసేపు ఆగిన తర్వాత పావురాలు కనిపించాయి. సరే అని తీసుకెళ్ళి అటు సైడ్ పెట్టాను. పెట్టిన తర్వాత ఇంక మేము ఇద్దరం కిందకి వెళ్ళిపోయిన కొంచెం సేపటికి వర్షం బీభత్సంగా పడిందనమాట. అసలు సడన్గా వర్షం పడింది. సరే అని కిందకు తెచ్చేసాను. వర్షం సౌండ్ మీరు కూడా వినండి. ఇంకా సరే, ఆ రోజు కుదరలేదు కదా అని మళ్ళీ రెండో రోజు పైకి వెళ్ళి పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత మర్చిపోయాను. తర్వాత 8 o'clockకి గుర్తొచ్చింది రాత్రి. సరే అని వెళ్ళి చూస్తే ఈ ప్లేట్ ఏమో తిరగబడిపోయింది. ఈ గింజలు ఎక్కడున్నాయా, అసలు ఏమైనా అని చూస్తే ఎక్కడా కనిపించలేదు. సరే అని వచ్చేటప్పుడు ఈ 2 రెట్టలు కనిపించినాయి. ఇంకా సర్లే పావురాలా తినేసి ఉంటాలని హ్యాపీగా కిందకు వచ్చేసాను. కిందకు వచ్చేసిన తర్వాత ఇదిగోండి, ఆ డాగ్స్ కోసం కూడా కొన్నాను అన్నా కదా, కొనేటప్పుడు షాపింగ్ చూపిస్తున్నాను. అంటే ఆల్రెడీ పిక్చర్ చూపించాను, బట్ నార్మల్గా మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. సరేలే అని కొనుక్కొని ఇంక ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వర్షం పడింది కాబట్టి రాత్రి బయటకు వెళ్ళాను. ఇంక వెళ్ళి పిలవగానే వచ్చిందనమాట. వచ్చింది కానీ దానికి అర్థం కాలేదు. చూడండి, పిలవగానే అయితే వచ్చింది కానీ దానికి ఇది అర్థం కావట్లేదు. అంటే రోజు అన్నము లేకపోతే ఎక్కడైనా మటన్ షాప్ దగ్గర మీటో తిని అలవాటు కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉండేసరికి అర్థం కాలే ఫస్ట్. తిను అని అది ఇది చెప్పిన తర్వాత కొంతసేపు ఆగి కన్విన్స్ అయ్యి తినడం స్టార్ట్ చేసిందనమాట. తినిన తర్వాత ఇంక మళ్ళీ వేస్తుంటే ఈ లోపు దాని ఫ్రెండ్ కూడా ఒకటి వచ్చింది. అది కూడా హడావడగా వచ్చింది, కానీ దానికి తినబుద్ధి కాల ఫస్ట్లో. చూడండి, కొంతసేపు ఆగిన తర్వాత మళ్ళీ నేను తిను అది ఇది అని చెప్పిన తర్వాత కన్విన్స్ అయ్యి తినడం మొదలు పెట్టింది అనమాట. అయితే ఇప్పుడు చూడండి, దీనికి నచ్చలేదా, ఓయ్ తిను. తర్వాత ఇంక రెండింటికి విడివిడిగా వేసాను మళ్ళీ తనుకుంటాయని. మొత్తానికి ఏదో ఒకటి కన్విన్స్ చేస్తే తినడం స్టార్ట్ చేసింది అనమాట. ఈ లోపు ఇంకొక కనిపించింది చూడండి. ఎందుకు భయపడుతున్నావు? ఇది యాక్చువల్లీ ఇంకా తింటున్నాయి కదా అని నేను కారులో ఎక్కేద్దామని రాగానే కారు చుట్టూ తిరుగుతుంది అనమాట. ఇది అంటే నన్ను చూసి భయపడి కారు వెనక్కి కారు ముందుకి అటు ఇటు వెళ్తుంది. సర్లే ఇంక ఈ హడావుడు ఎందుకులే, అక్కడ వేసేసి తింటుందని నేను అక్కడ వేసేసి కారులో కూర్చొని వీడియో తీద్దామని తీస్తున్నాను. కొంచెం సేపటికి పాపం భయపడుతూ వచ్చి తినింది. మేబీ దాన్ని ఎవరైనా కొట్టారో ఏమో, పాపం ఎందుకో భయపడుతుంది అది. ఇంకొక 10 minutes వెయిట్ చేసిన తర్వాత తినడం స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా తింటుంది కదా, మిగిలిన కుక్కలు ఏం చేస్తున్నాయని మళ్ళీ ఒకసారి వెనక్కి లుక్ చేశాను. ఎందుకంటే మళ్ళీ కార్ దిగి బయటకు వస్తే అది మళ్ళీ భయపడి పారిపోతుంది. కార్లో నుంచి తీసాను అనమాట. తర్వాత చాలా కుక్కలు వచ్చి తిన్నాయి అనమాట. మొత్తం మీద అదండి విషయం. సో బబుల్ యానివర్సరీకి బబుల్ ఒకటే ఎందుకు, మిగిలిన యానిమల్స్, బర్డ్స్ కూడా హ్యాపీగా ఉండాలని ట్రై చేశాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.